ఎంతని నా జోబులోంచి తీసి ఖర్చు పెడతానండి? అక్బరుద్దీన్ వేసి మీరు రండి నేను చూపిస్తా, ఎంఐఎం వచ్చిన తర్వాత వేల కోట్ల రూపాయలు గత 5 సంవత్సరాలుగా వేల కోట్ల రూపాయలు పాత బస్తీలో అభివృద్ధి చేసినామని నిండు సభలో అసెంబ్లీలో మాట్లాడారు. సరే, అవెందుకు చూస్తలేరు మీరు? కేవలం చెత్త చెదారము తిండి లేని పిల్లల్ని చూస్తారు. కానీ అక్బరుద్దీన్, నేను మీకు ప్రశ్నకు ఇంకో ప్రశ్న వేయండి. మీరు అక్బరుద్దీన్ ఈ మాట అన్నారు కదా, వారు అవును అసెంబ్లీలో అన్నారు. అక్బరుద్దీన్ నాకు పెద్దవాడే అనుకుంటా, ఒక అన్న సమానుడు ఆయన అన్నాడు కదా. అన్న వెంటనే మీలో ఎవరన్నా జర్నలిస్టులు 7 కాన్స్టిట్యుయెన్సీస్ తిరిగి వీడియో క్లిప్పులు తీసుకొని వేశారా? అది వాళ్ళ ధైర్యం. నేను మీరు తిరిగారా? తిరగలేదు. అంతే. సరే తీయండి, ఎన్ని గవర్నమెంట్ చక్కటి స్కూల్స్ ఉన్నాయో తీయండి బయటికి మీరు. ఎన్ని ఇంటర్మీడియట్ గవర్నమెంట్ కాలేజెస్ ఉన్నాయో తీయండి బయటికి మీరు. 7 సెగ్మెంట్లలో తీయండి, ఒప్పుకుంటా. తీయండి. ఎన్ని క్లినిక్స్లో బేసిక్ మెడికల్ క్వాలిఫికేషన్ లేకుండా వైద్యాలు చేస్తున్నారు తెలుసా మీకు? ఆ సంగతి తీయండి బయటికి, నేను చూస్తా. దమ్ము ఉండాలి దానికి. నేను చెప్తా మీకు అన్ని. ఈ ప్రక్షాళన మాధవీలత గారు చేయగలుగుతారా? మీకు ఒక్కటే చెప్తాను, ఒక వ్యక్తి ఎంత చెయ్యగలడు అనేది చరిత్ర నిరూపించింది. కానీ ఒక వ్యక్తిలో ఉండవలసింది ఆఖరి శ్వాస వరకు పోరాడాలని కోరిక. నేను ఈరోజు ఎంత చెయ్యగలుగుతాను అనే జాబితా మనం తీసుకుంటూ వెళితే మనం పూర్వం జరిగిన దాన్ని బట్టి నా గురించి మాట్లాడచ్చు, కానీ భవిష్యత్తు మనం ఏ రోజు మాట్లాడలేము. ఒప్పుకుంటావా నాయన? ఇప్పుడు మనం ఒక వ్యక్తిని కంపెనీలో ఉద్యోగాన్ని తీసుకుంటాం. వాడు ఎంత చదివాడో, ఈ రోజు దాకా ఎంత డిస్టింక్షన్ వచ్చాడో, ఇవన్నీ బట్టి వీడు భవిష్యత్తులో మన కంపెనీలో ఉద్యోగానికి తీసుకుంటే పనికొస్తాడనే కదా ఇంటర్వ్యూ కండక్ట్ చేసేది. అంతేగాని మీరు వాడిని కూర్చోబెట్టి నువ్వు కంపెనీకి 10 కోట్లు తెస్తావా, 20 కోట్లు తెస్తావా అలా చెప్తాడు. వాడంటే ఎవరు? వాడి వెనక వాడి పూర్వం జరిగిన చరిత్ర వాడు. నేనెవరు? ఈ రోజు దాకా నేనేం చేశానో అది నేను గవర్నమెంట్ నుంచి డబ్బులు తీసుకోలే, ఎవరి దగ్గర నుంచి ఫండ్లు తీసుకోలేదు. మా కష్టార్జితము, మా వారు స్థాపించిన కంపెనీలు, వాళ్ళంతా హృదయులై నాకు ఇచ్చిన మా సొంత కష్టార్జితమైన డబ్బులతోటే ఈరోజు దాకా కొన్ని వందల వేల ప్రోగ్రాములు చేశాను. నేను నా డబ్బే ఖర్చు పెడుతున్న దాన్ని రేపొద్దున ఒక పవర్లోకి రాగలిగితే అమ్మవారి దయ వల్ల, అది కూడా ఎందుకంటే లలాట లిఖితాన్ని ఆవిడ నిర్ణయించేది, నేను నిర్ణయించేదాన్ని కదా. కాంక్షతోనో వెళ్ళట్లేదు. నేను ఐఎమ్ డూయింగ్ మై ప్రాసెస్. నేను ఒక చక్కటి వ్యక్తిగా 10 మంది బాగు కోరుకునే ఒక మంచి మనసున్న వ్యక్తిగా హైందవ ధర్మము మాధవ సేవతో పాటు కూడా మానవ సేవ కూడా చేయాలని నేర్పిస్తోంది. కాబట్టి అలా మాధవ సేవ చేసినంత కాలము చేశాక మానవ సేవ కూడా చెయ్యాలని, అప్పుడు మాధవ సేవ పాళ్ళు ఎక్కువ ఉండింది, మానవ సేవ పాళ్ళు తక్కువ ఉండింది. ఇప్పుడు మానవ సేవ పాళ్ళు ఎక్కువ ఉంది, మాధవ సేవ పాళ్ళు తగ్గింది.